దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక వచన భాగాన్ని సందర్భాన్ని బట్టి మనం చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం మరొక వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ముందుగా మనం చదువుదాం. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం తర్వాత మరలా చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, నీ త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ప్రభు, ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. ఎందుకు చదువుకున్నాను చెప్పండి? వచ్చిన భాగాలు మీరు ఎట్లా పట్టించుకోరు. మదర్స్ డే అంటే ఏమంటారు, నానా హంగామా చేసేస్తారు. ఎన్నెన్ని కవితలు, తర్వాత ఎన్నెన్ని పాటలు, తర్వాత పెద్ద పెద్ద స్టేటస్లు. అదే ఫాదర్స్ డే అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, ఎవరు పెద్దగా పట్టించుకోరు. కనీసం ఈరోజైనా ఏదైనా చేయండి మీ తండ్రులకు. ఒక చిన్న ట్రీట్ కానీ లేకపోతే గిఫ్ట్ కానీ డెఫినెట్గా ఖచ్చితంగా ఎంతో కొంత అది వాళ్ళకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది చెప్పించుకోవాలి. ఒక తండ్రిగా నేను చెప్పాల్సిన పరిస్థితి, మీరు చెప్పించుకోవాల్సిన పరిస్థితి. అంటే తండ్రి అనే అనుభూతి అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. మీకు మీ పిల్లల్ని చూసినప్పుడు మీకు కలిగే అనుభూతి, మనకు మన పిల్లల్ని చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి, దట్స్ డిఫరెంట్. అది ప్రత్యేకమైంది. ఆ అనుభూతి ప్రత్యేకమైంది, ఆనందం ప్రత్యేకమైంది. వర్తమానం మనం ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నామంటే, మన వర్తమాన ఉద్దేశం అంటే వెనుక ఉన్న కారణం. నిన్న ఒక వాట్సాప్లో స్టేటస్ కూడా ఒక పోస్ట్ కూడా చూశాను. కమింగ్ డేస్లో, రానున్న దినాల్లో రిలేషన్షిప్స్, కుటుంబాలు, వాటి సంబంధాలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. దానికి గల కారణాలు దాదాపు కొన్ని పాయింట్స్ వారుగా రాశారు. చూడండి, చాలా బాగుంది. అది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా. ఇప్పుడు ప్రస్తుత కుటుంబాల పరిస్థితికి కొన్ని అద్దం పట్టేటట్టుంది. ఆ బ్రదర్ అండ్ ఫెలోషిప్లో, తర్వాత కొన్ని చోట్ల గ్రూప్స్లో ఆ పోస్ట్ షేర్ చేశారు. మీరు తప్పకుండా వాటిని చదవండి. ఇప్పుడు మనం ఆలోచించబోతున్నది ఏంటంటే, నేను యాక్చువల్గా నాకు ఇంకొక థాట్ వచ్చింది. ఈరోజే ఈ మీటింగ్లోనే సంథింగ్ ఏదైనా తండ్రుల కోసం ప్రత్యేకంగా అంటే ఆఫ్టర్ మీటింగ్ ఏర్పాటు చేసింటే బాగుండదేమో అని ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ అప్పటికే టైం మించిపోయింది. ఎప్పుడు 11 గంటలప్పుడు వచ్చింది ఆ థాట్ నాకు. ఇంకా అప్పటికి మనం చేయడానికి ఇంకేమీ లేదని ఊరికి జస్ట్ అనుకొని అట్లా వదిలేసాను. సరే, మన ధ్యాన భాగంలో మిగిలిన వచనాల్ని పక్కన పెట్టేసేయండి. బట్ నాకు కావాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, తండ్రులకు సంబంధించిన కొన్ని సంగతులు. వాట్ ఈజ్ ఫాదర్? అసలు తండ్రికి సంబంధించిన పాత్ర, అసలు తండ్రి అంటే ఏంటి? ఈ విషయాలు చాలాసార్లు చాలామంది చాలా తేలిగ్గా తీసేసుకుంటారు, చాలా ఈజీగా తీసుకుంటారు. నేను చూపిస్తాను మీకు కొన్ని లేఖన భాగాలు అక్కడక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. వర్తమానం అంటే వర్తమానం మాదిరే ఉంటుంది.
కొంత ఇది మనకు వెలిగింపును, కొంత ప్రత్యక్షతను, గ్రహింపును కూడా కలుగు చేస్తుంది. చూడండి, దేవుని ఆలోచన పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ ఈ కమాండ్, ఈ ఆజ్ఞను విడిచిపెట్టల. మిగిలిన ఆజ్ఞలు పునరావృతం కావు, కానీ ఈ ఆజ్ఞ మాత్రం పునరావృతం అవుతుంది. అదేంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని. ఇది మనము చాలా తేలిగ్గా తీసుకునే వరుస కూడా. చదివినంత చదవటంలో కూడా సీరియస్నెస్ ఉండదు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, దాన్ని అనుసరించేటప్పుడు కూడా సీరియస్నెస్ ఉండదు. చదివేటప్పుడు దాన్ని మనం లైట్గానే తీసుకుంటాం, పెద్దగా పట్టించుకోం. సన్మానించుము, రైట్. నేను కూడా ఎవరైనా ఇక్కడ మనల్ని ఎవరినో దోషులుగా ఇక్కడ మనం భావించాల్సిన అక్కర్లా. సహజంగా కారణం ఏంటంటే తల్లిదండ్రులతో మనకున్న ఇంటిమస్సీ. సన్మానించాలంటే ఏదో భయపడాలి, గౌరవించాలి కాదు, కానీ తల్లిదండ్రులతో ఉన్న ఇంటిమస్సీని బట్టి ఆ రెస్పెక్ట్ కానీ, ఆ రెవరెన్స్ కానీ, ఆ గౌరవాన్ని కానీ చాలాసార్లు తల్లిదండ్రులకు దక్కాల్సినంత దక్కదు. కారణం ఏంటంటే వాళ్ళతో ఉన్న చొరవ, చనువు, ఇవన్నీ కారణాలు కావచ్చు. కానీ తండ్రి పాత్ర, లేకపోతే కుటుంబ జీవితంలో తండ్రి పాత్ర, తండ్రి ఎవరు, తండ్రి ఏంటి, దేవుని సంకల్పంలో, దేవుని ఆలోచనలో తండ్రికి సంబంధించిన కొన్ని సంగతులు లేఖనాల్లో నేను అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాను. దీని కొరకై కొత్త నిబంధనలో ఒక తండ్రిని మనం చూద్దాం, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక తండ్రిని కూడా చూద్దాం. ఇద్దరు తండ్రులు మనకు చాలు. ఇద్దరు తండ్రుల జీవితాల్లో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని మనం క్షేమం పొంది మనం వెళ్దాం. దీన్ని చదువుకోవటానికి ఈ వచనాల కారణం ఏంటంటే తండ్రులకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు పెట్టాడు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రులను గుర్తించాల్సినంతగా గుర్తించలేకపోతున్నాం. మీరు గుర్తించండి అని ఇశ్రాయేలు కుమారులకు జ్ఞాపకం చేశాడు, వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. జస్ట్ ఆ వచనాలు అక్కడక్కడ మనం జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాం. మొదటిది మనం కొత్త నిబంధన గ్రంథంలో చూడాల్సిన మొట్టమొదటి తండ్రి ఎవరు అంటే, వాస్తవానికి ఈ తండ్రులకు సంబంధించి మనకు కలగాల్సినటువంటి అవగాహన ఏంటి అన్నది మనం ముందున్న సమయంలో ఆలోచించేద్దాం. మొదటగా ఒక తండ్రిని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక ఆమెను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు మీకు ఇప్పటికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఎవరైతేనో యోసేపు. రైట్. కొత్త నిబంధనలో అధ్యాయాన్ని అంటే పుస్తకాన్ని తెరిస్తేనే మనకు కనిపించే జంట ఇది. మత్తయి సువార్తలో ఒక పెయిర్ మనకు కనపడుతుంది. ఆ జంటలో ఒక వ్యక్తి యోసేపు, మనం ఆలోచన చేయబోతున్న వ్యక్తి యోసేపు. మీరు చూడండి, యేసుక్రీస్తు జన్మలో మరియకు ఇవ్వబడినంత ప్రాధాన్యత యోసేపుకి ఇవ్వాల. మరియా అవమానించబడింది, మరియా నిరాకరించబడింది అని అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి కాబోయే భార్య గర్భవతి అని తెలిసి, తనకు కాబోయే భార్య గర్భవతి అని తెలిసి ఆమెను భార్యగా స్వీకరించటం, పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమె గర్భాన్ని ధరించటం, ఆమెను భార్యగా స్వీకరించటం యోసేపు యొక్క ఉత్తమత్వానికి, యోసేపు యొక్క మంచితనానికి, యోసేపు యొక్క నిజాయితీకి, యోసేపు యొక్క విధేయతకు, విశ్వాసానికి అది మంచి సాదృశ్యంగా లేకపోతే ఉదాహరణగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ కనబడదు.
తండ్రికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. యేసుక్రీస్తు జన్మలో, యేసుక్రీస్తు జననములో తండ్రికి ఇక్కడ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనపడదు. కానీ బైబిల్ మాత్రం యోసేపు పాత్రను ప్రత్యేకించి చూపిస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నది అది కాదు, కానీ మన మనసులో పడాల్సిన ఒక విషయం, మరియను దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించటానికి సాధనంగా ఎన్నుకున్నప్పుడు మరియతో పాటు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపును కూడా. అంటే తన కుమారుణ్ణి తండ్రిగా ఉండటానికి బయలాజికల్ ఫాదర్ కాదు, జన్యుపరంగా ఇతను తండ్రి కాదు, కుమారుణ్ణి పెంచి పెద్ద చేయటానికి దేవుడు అందరికీ అవకాశాన్ని ఇవ్వాల. ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రిగా ఉండటానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు? యోసేపు. అందుకని ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు సెలెక్ట్ చేశాడు తన కుమారునికి తండ్రిని. దేవుడే సెలెక్ట్ చేశాడు. అందుకనే బాగా వినండి అమ్మా, అయ్యా వినండి మాట. తండ్రులు అనబడిన వారు యోసేపును తన కుమారునికి మాత్రమే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రిగా ఉండునట్లు మాత్రమే ఆయన నియమించలేదు. దీని తాత్పర్యం ఏంటంటే, భావన ఏంటంటే, భూమి మీద ప్రతి మానవుని కొరకై, లేకపోతే నీ కొరకై, నా కొరకై, ప్రతి కుమారుని కొరకై, ప్రతి కుమార్తె కొరకై తండ్రులను దేవుడే నియమించాడు, దేవుడు సెలెక్ట్ చేశాడు. మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రుల ఎన్నిక మీ చేతిలో లేదు. నీ భార్య ఎన్నిక నీ చేతిలో ఉంది, నీ భర్త ఎన్నిక నీ చేతిలో ఉంది, లోకంలో మిగిలిన వస్తువులను ఎన్నుకోవడం మన చేతిలో ఉంది. కానీ తల్లిని తండ్రిని చూస్ చేసుకోవడం నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. నాకు మా అమ్మా నాన్నగా ఉండాలి అని నేను ఎన్నుకోలే. దిస్ ఈజ్ నాట్ మై సెలక్షన్. అర్థమవుతుందా? నేను ఎన్నుకోలే. మరి ఎవరు నియమించారు? ఎవరు ఎన్నుకున్నారు? నాకు తల్లిగా తండ్రిగా ఉండాలన్న సంకల్పం ఎవరిది? దేవునిది. అందుకనే జ్ఞాపకం పెట్టుకోండి, తండ్రులు ఎవరు అంటే వారు నియమించబడిన తండ్రులు. దేవర్ అపాయింటెడ్, దేవర్ సెలెక్టెడ్. తండ్రులు అనగా వారు నియమించబడిన వారు. ఆయనను దేవుడే నీకు తండ్రిగా నియమించాడు. ఆయనను దేవుడే నీకు తండ్రిగా నియమించాడు. మా నాన్నను దేవుడే నాకు తండ్రిగా నియమించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీ నాన్న దేవుడు నీ కొరకై నియమించిన వ్యక్తి. మీ నాన్న దేవుడు నీ కొరకై నియమించిన వ్యక్తి. ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నా, వాస్తవానికి పేదరికాన్ని బట్టి తండ్రులను నిరాకరించే పిల్లలు ఉన్న ఈ దినాల్లో, శరీర ఆకారాన్ని బట్టి కూడా తండ్రులను నిరాకరించే పిల్లలు ఉన్నటువంటి నేటి దినాల్లో, లేకపోతే తండ్రుల ఆర్థిక సామర్థ్యాన్ని, స్థితిగతులను బట్టి తండ్రులను నిరాకరించే పిల్లలు ఉన్నటువంటి దినాల్లో మనకందరికీ అర్థం కావాల్సిన ఒక సత్యం ఏంటంటే, తండ్రులు దేవుని చేత నియమించబడినవారు. వారు నీ నియామకం కాదు, వారు దేవుని నియామకం. ఆ తండ్రిని తండ్రిగా ఉండటానికి దేవుడే నియమించాడు. నేను ఇంకొక చోట చదివాను, చాలా ఏళ్ల క్రితం ఈ వర్తమానం చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. ఇంకొక చోట నేను చదివాను, ఎలియట్ వ్యాండ్రిన్ అనే ఒక దైవ సేవకుడు ఒక ఆర్టికల్లో ఇలా రాశాడు. ఏమనంటే, ఆయన ఎందుకు, జనరల్గా మనం కొన్నిసార్లు మన తల్లిదండ్రులను బట్టి మనం అసంతృప్తికి గురవుతాం. జనరల్గా నేను కూడా చాలాసార్లు నా తల్లిదండ్రులను బట్టి నేను అసంతృప్తికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఫ్యాక్ట్. ఇక్కడ కూర్చున్న చాలామందికి ఉంటాయి. మీ తల్లిదండ్రులను బట్టి మీరు అసంతృప్తికి గురి అయిన సందర్భాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకు మా నాన్న ఇలా చేశాడు, ఎందుకు మమ్మ ఇలా చేసింది, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది సహజంగా అందరికీ ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రుల మీద సహజంగా కలిగే ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. ఈ సందర్భంలో ఆయన ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన కాక, లేకపోతే మీ తండ్రి కాక, నిన్ను భరించగలిగినటువంటి వ్యక్తి, నిన్ను ఓర్చుకోగలిగిన వ్యక్తి,
భూమి మీద మరొకరు ఉండరు అంటాడు ఆయన. మనం ఏమంటామంటే ఇలాంటోడు నా తండ్రి అయింటే, మన ఆలోచనలు కొంతకాలం తర్వాత ఇలాంటి వ్యక్తి నా తండ్రి అయింటే, ఇలాంటి ఇంట్లో నేను పుట్టింటే, ఆ వ్యక్తికి నేను కుమారుణ్ణి అయింటే, మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం. పలాని వ్యక్తికి నేను కుమారుణ్ణి అయింటే, పలాని వ్యక్తి కడుపులో నేను పుట్టింటే, ఆ పలాని వ్యక్తి నాకు తండ్రి అయింటే, చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం. అందుకని ఆయన ఏమంటాడంటే ఎప్పుడూ కూడా మీ తండ్రులను బట్టి అసంతృప్తి గురి కాకండి. ఎందుకనంటే ఆయన మాత్రమే నిన్ను పెంచి పెద్ద చేయటానికి సరిపోయినవాడు, ఆయన మాత్రమే నిన్ను భరించగలిగడానికి సరిపోయినవాడు, ఆయన మాత్రమే నిన్ను ఓర్చుకోవటానికి సరిపోయినవాడు. నీకు ఎవరైతే కరెక్ట్గా ఫిట్ అవుతారో ఆ వ్యక్తినే దేవుడు సెలెక్ట్ చేస్తాడు. నాకు మా నాన్న సరిపోతాడు కాబట్టి మా నాన్న నాకు నాన్నగా ఉన్నాడు. ఆ నియామకం ఎవరిది? దేవునిది. అమ్మ కూడా అంతే. అమ్మను నేను ఎన్నుకోవాలా, నేను నియమించుకోవాలా, ఆమె నాకు సరిపోతుంది కాబట్టి ఆమెనే దేవుడు నాకు తల్లిగా దేవుడు నియమించాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ కంప్లీట్లీ గాడ్ సెలెక్షన్. ఎన్నడూ తల్లిదండ్రులను బట్టి నిరుత్సాహపడకండి. తల్లిదండ్రులను బట్టి అసంతృప్తికి గురి కాకండి. ఉన్నారు ఏదో నేనున్నాను, అందులో నేనున్నాను, నేను చెప్తున్నా కదా, నేను అసంతృప్తికి గురైన సందర్భాలు ఉన్నాయి. నేనే ఉన్నా. ఆ రోజు నాకు అర్థం కాదు ఇది, కానీ ఈరోజు నాకు అర్థమవుతున్నది. మీ తండ్రిని బట్టి మీ తల్లిని బట్టి ఎన్నడూ అసంతృప్తి చెందకండి. కారణం వారు దేవుని చేత నియమించబడిన తల్లిదండ్రులు. ఆయన మాత్రమే నీకు తండ్రిగా ఉంటే సరిపోతాడని దేవుని అనంత జ్ఞానములో నుండి ఆ తండ్రి మాత్రమే నీకు తండ్రిగా ఉండటానికి సరిపోతాడు. మరొక వ్యక్తి నీకు తండ్రిగా ఉండటాలని నువ్వు ఆలోచించినా ఆయన సరిపోడు. ఒకవేళ దేవుని నియామకాన్ని మనం తప్పుపట్టినట్టు అవుతుంది. దేవుని యొక్క అనంత జ్ఞానములో మనము లోపాలు కనుగొన్నట్టు అవుతుంది. దేవుని జ్ఞానం అతనిని దేవుడు నీకు తండ్రిగా నియమించాడు. ఈ మాట మనసులో అనేవాడు. ఎందుకు నియమించాడు ఆయన తండ్రులుగా? ఇది మనకు పాఠం. తర్వాత నేను విషయంలోకి వస్తాను. ఇది మనకు పాఠం, తండ్రులుగా మనకు పాఠం. ఎవరెవరైతే తండ్రులు ఉన్నారో దేవుడు ఎందుకు నియమించాడు తండ్రులుగా? వారికి ఎందుకు తండ్రులుగా నియమించాడు? యేసుక్రీస్తుకు యోసేపును దేవుడు ఎందుకు తండ్రిగా నియమించాడు? 3 రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు యోసేపు మీద. ఎందుకు తండ్రిగా నియమించాడు చూడండి. తండ్రి నియామకం వెనకాల 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి కారణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఆ మాట అన్నాడా? 2వ అధ్యాయంలో మరికొన్ని వివరాలు మనకు కనిపిస్తాయి. 2వ అధ్యాయం ఇప్పుడు చేర్చుకున్నాడు యోసేపు, యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నాడు. 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిననే లేఖనం నెరవేరినట్లు అలాగ జరిగినది. వినండి. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఇంకా అసలు విషయంలో నేను రాలేదు, సమాచారం కొరకు మాత్రమే చదువుకుంటున్నాను. ఇప్పుడు వినండి. తండ్రిగా దేవుడు యోసేపును నియమించడం వెనకాల 3 కారణాలు ఉన్నాయి. ఎందుకు తండ్రిగా నియమించాడు అంటే, నెంబర్ 1, తన కుమారుణ్ణి ప్రేమించటానికి ఆయన తండ్రిగా నియమించాడు. ఈ మాట ఎందుకన్నానంటే, ప్రేమించకపోతే యోసేపు యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించకపోతే హేరోదు బారి నుండి కాపాడలేడు, సారికి అటు ఇటు తిరగలేడు. ఐగుప్తుకు వెళ్ళమంటే ఐగుప్తుకు వెళ్ళాడు, తిరిగి నజరేతుకు రమ్మంటే తిరిగి నజరేతుకు వచ్చాడు. ఎందుకు ఆ కేర్ ఉంది ఆయన మీద అంటే దెర్ ఇస్ ఎ లవ్. వినండి తండ్రులారా, ఒక మాట. పిల్లలను ప్రేమించటానికి ఆయన మనలను తండ్రులనుగా నియమించాడు.
మన ద్వారా అందాల్సినంత ప్రేమ పిల్లలకు అందాలి. తండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదన్నా ప్రేమించమని పిల్లల్ని, అంటే ప్రేమించని తండ్రులు కూడా ఉన్నారు. ప్రేమించని తండ్రులు కూడా ఉన్నారు. కుటుంబాలను పిల్లలను గాలికి వదిలేసిన తండ్రులు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా బతకని, వాళ్ళు ఎలాగైనా పెరగని, వాళ్ళు ఎలాగైనా జీవించని అని పిల్లలకు ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మనలో కూడా ఉండొచ్చు. మరి ఏవో తెలియదు, ఏ కారణాలో తెలియదు, నేను చూశాను కూడా. పిల్లల పట్ల, పిల్లల అవసరతల పట్ల కనీస స్పందన లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మీరు కావలసి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఒక మాట రాస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం ఎక్కడుందా వచనం? 14వ వచనం చూడండి. కాదు, 14 కాదు, 14వ వచనం కాదు, రైట్, 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, ప్రేమింపకపోయిన ఎడల అని కూడా ఉంటుంది యాంప్లిఫైడ్ వెర్షన్లో. సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని ఉంది. నీ నుండి తండ్రిగా పిల్లలకు వెళ్ళాల్సింది వెళ్ళకపోతే అతన్ని అవిశ్వాసి కంటే చెడ్డవాడు ఉంటుంది బైబిల్. తండ్రులుగా మన నుండి పిల్లలకు వెళ్ళాల్సినంత వెళ్ళాలి. సంరక్షణ కానీ, పోషణ కానీ, ప్రేమ కానీ పిల్లలకు వెళ్ళాల్సినంత వెళ్ళాలి. ఎవరైనా ప్రియులరా, నేను ఎక్కువగా దీని మీద మాట్లాడదలుచుకోలేదు, త్వరగా వెళ్తాను ఈ తలంపు దగ్గర, మిగిలిన విషయాన్ని ఆలోచించేద్దాం. ఎవరైనా ఈ ఉదయకాలం కూడికలో కుటుంబాలను గాలి కొదిలేసిన తండ్రులు ఎవరైనా ఉంటే మీతోనే మాట్లాడుతున్నది ఈ మాట. పిల్లల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, వారి సంరక్షణ, వారి పోషణ, వారికి ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వకుండా, ఒకవేళ పట్టనట్టుండే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీకోసమే ఈ మాట. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు వారిని నీ చేతికి అప్పగించాడు. ఆ పాపను లేకపోతే ఆ బాబును ప్రభు నీ చేతికి అప్పగించాడు. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత, అది నీ రెస్పాన్సిబిలిటీ. వారిని సంరక్షించే బాధ్యత, వారిని పోషించే బాధ్యత, కుటుంబానికి సంబంధించిన ప్రతి అవసరం, నీ పిల్లల అవసరం తీర్చే బాధ్యత తండ్రిగా నీది, తండ్రిగా నాది. దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను ఇవ్వాల్సింది తప్పకుండా నా పిల్లలకు నేను అందించాలి. ఊరికలా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, ప్రేమించటానికి ఆయన తండ్రులను నియమించాడు, రైట్. రెండవది చూడండి, ఇంకెందుకు నియమించాడు ఆయన? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. రెండవది ఏంటంటే వారిని భద్రపరచడానికి, టు ప్రొటెక్ట్ దెమ్. వారిని భద్రపరచడానికి ఎవరి నుండి భద్రపరచాలి? ఎవరి నుండి భద్రపరచాలి? హేరోదు నుండి. హేరోదు నుండి అంటే నేను ఇలా చెప్తాను, లోకము నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి పిల్లలను కాపాడే బాధ్యత ఎవరిది? తండ్రులదే, తల్లులదే. మీరు గమనించండి, మరియకు ప్రత్యక్షమై అని లేదు. ఎవరికి ప్రత్యక్షమైంది? యోసేపుకు ప్రత్యక్షమై. పిల్లలను హేరోదు బారిన, తన కుమారుడు హేరోదు చేతికి చిక్కకుండా కాపాడుకునే బాధ్యత, సురక్షితమైన స్థానములో ఉంచే బాధ్యత యోసేపుదే. దాని కొరకు ప్రయాసపడి ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు కుమారుణ్ణి సంరక్షించడానికి. పిల్లల్ని కాపాడుకుంటున్నామా? భక్తిహీనులము కాకుండా కాపాడుకుంటున్నామా?
లోకపు బారిన పడకుండా కాపాడుకుంటున్నామా? పాపానికి లోను కాకుండా కాపాడుకుంటున్నామా? దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని కాపాడే బాధ్యత అందుకే నియమించాడు. పిల్లలు మీరు వినండి, తండ్రులు మీకు ఆజ్ఞాపించినప్పుడు, తండ్రులు మీ పైన కొన్ని షరతులు పెట్టినప్పుడు, మీ తల్లిదండ్రులు మీపై కొన్ని ఆంక్షలు విధించినప్పుడు మీరు చాలా కష్టం అనుకుంటారు. కాపాడే బాధ్యత ఎవరిది? వారిదే. మిమ్మల్ని సంరక్షించుకునే బాధ్యత వారిదే. నేను ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇల్లిందపర్రు, అది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అది ఇల్లిందపర్రు సమ్ ఏదో మేబీ మోస్ట్ ప్రాబ్లీ అదే నాకు తెలిసి, లేకపోతే మరేదో నాకు తెలియదు, ఆ విలేజ్ పేరు తెలియదు. నేను నాకు ఒక రూమ్ ఇచ్చారు. చాలా తీవ్రమైన ఎండలున్న దినాలు అవి. ఆయన ప్రతి 2 గంటలకు ఒకసారి కొబ్బరి బొండ తెచ్చిస్తున్నాడు ఆయనకి. నాకేమో పడవు ఏవి కొబ్బరి బొండాలు, నాకు అది తీసుకుంటేనే కడుపు ఉబ్బరం అయిపోతుంది, నాకు పడవు. ఆయన 2 గంటలకు ఒకసారి సార్ తాగుతావా అంట. నాకేమో విసుగొస్తూ ఉంది ఆయన చెప్తుంటే. నాకు కొద్దిసేపు ఈయన ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, సరే విషయం ఏంటని, ఎవరన్నా మీరు, ఎక్కడ ఉంటారు, ఏమి అని అడిగాను. భార్య లేదు, పిల్లలు లేరు, ఒక్కడే ఉంటున్నాడు, మందిరంలో పరిచర్య చేసుకుంటుంటాడట. ఏమయ్యారో అన్నాను. ఒక్కొక్కటి ఒక స్టోరీ చెప్పాడు. పిల్లల స్టోరీ మాత్రమే చెప్తాను. కుమార్తెను ప్రభు ఇచ్చాడు. కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను సార్. 21 సంవత్సరాలు కష్టపడి పెంచి పెద్ద చేశాను, పోషించాను. అతను అన్న మాటలే చెప్తున్నా నేను. ఇష్టపడి ఎవడో ఒకడు వచ్చాడు, నా కూతుర్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. 3 నెలలకో 4 నెలలకో వచ్చిన సమాచారం ఏంటంటే నా కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకు అంటే, తీసుకెళ్ళిన వాడు సరిగా చూసుకోక, తండ్రికి ముఖాన్ని చూపించే ధైర్యం లేక ఆమె చనిపోయింది అని బయట అనుకుంటున్నారు. చంపాడో చనిపోయిందో నాకు తెలియదు సార్. ఇది కాదు ఆయన అనే ఒక మాట. ఈ చేతుల్లో పెంచుకున్నాను సార్. 21 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడో, గద్ద కోడి పిల్లను తన్నుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. నా పిల్లని నాకు కాకుండా చేశాడు. ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాను సార్ పిల్లని. ఇప్పుడు ఎవరూ లేరు నాకు, నేను ఒంటరి వాణ్ణి. ఆ మాట విన్న ప్రతిసారి నాకు భయం వేస్తుంది. జాగ్రత్త. మీ తల్లిదండ్రులు మీ పైన విధించే ఆంక్షలు మిమ్మల్ని నొప్పించటానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. బయట లోకం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసా? ఎవడొస్తాడో తెలీదు. 20 ఏండ్లు, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకుంటే పిల్లల్ని, ఎవడో 23వ ఏట పరిచయం అవుతాడు, ప్రేమంటాడు, ఆకర్షిస్తాడు, లోపరుచుకుంటాడు, తల్లిదండ్రులను శత్రువుల్ని చేస్తాడు, తల్లిదండ్రులకు శాశ్వతంగా దూరం కూడా చేస్తాడు. జరిగేదివే. నేటి చరిత్ర ఇది. యవన పిల్లలు మీరే వినండి జాగ్రత్తగా, ఈ మాట మీకోసమే చెప్తున్నాను. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి హేరోదు నుండి కాపాడుకోవటానికి బాధ్యతను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. ఐగుప్తుకు వెళ్ళిపో యోసేపు, ఐగుప్తుకు వెళ్ళిపో, హేరోదు చేతి నుండి నీ కుమారుణ్ణి కాపాడుకో. మరలా రమ్మన్నాడు, మరలా వచ్చాడు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. పిల్లలుగా మిమ్మల్ని సంరక్షించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. అందుకే దేవుడు తండ్రులుగా నియమించాడు వారిని. మిమ్మల్ని గాలికి వదిలేలా. మీరు అంటారు, నా ఇష్టం, నా జీవితం, ఏమిది, ఏం నాకు ఇష్టం అంటూ ఉండదా? మీకు ఇష్టాలు లేవు. ఎప్పటి వరకు? మీరు ఒక స్థాయికి వచ్చేంత వరకు ఎవరి ఇష్టం కింద ఉండాలి? తల్లిదండ్రుల ఇష్టం కిందే. ఒకడు అన్నాడు, నా ఇష్టం అని వెళ్ళిపోయాడు, నా జీవితం అని వెళ్ళిపోయాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఏం చేశాడు? పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవటానికి చివరికి ప్రయత్నం చేశాడు. మీ ఇష్టాల ప్రకారం పోతే జీవితాల్ని మీరు పాడు చేసుకుంటారు. తండ్రుల ఇష్టాలు, తల్లుల ఇష్టాల కింద మీరు బ్రతికితే, ముఖ్యంగా భక్తి కలిగినటువంటి తల్లిదండ్రుల ఇష్టాల కింద బ్రతికితే జీవితాలు భద్రంగా ఉంటాయి. జాగ్రత్తగా వినండి.
మీ తల్లిదండ్రులు మీకు విధించే ఆంక్షలు మీ క్షేమం కొరకు మాత్రమే, మీ ప్రయోజనం కొరకు మాత్రమే. తండ్రులు వినాలే, ఆడపిల్లలు మీకోసమే చెప్తున్నాను, వినాలి. దిక్కులు చూసుకుంటున్నారు, వినాలి. తండ్రులను దేవుడు ఎందుకు నియమించాడంటే మిమ్మల్ని సంరక్షించటానికి, మిమ్మల్ని భద్రపరచడానికి. ఒకటి, ప్రేమించటానికి నియమించాడు. 2, భద్రపరచడానికి నియమించాడు. 3 చూడండి, వాల్యూమ్ పెంచినాను, అస్సలు బాగాలేదు. 3వ చూడండి, మరొక వచన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. ఎవరెవరు వెళ్ళారు? తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? ప్రభువు కూడా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును యెరూషలేము దేవాలయానికి, సమాజ మందిరానికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. ఇప్పుడు చెప్పండి, 3వది ఏంటంటే ప్రేమించటానికి వారిని తల్లిదండ్రులుగా మిమ్మల్ని నియమించాడు. 2వది ప్రేమించడానికి మాత్రమే కాదు, భద్రపరచటానికి, కాపాడటానికి, మిమ్మల్ని కాపాడటానికి తల్లిదండ్రులను నియమించాడు. 3, తండ్రులు ఎందుకు చెప్పండి? మిమ్మల్ని భక్తిలో పెంచటానికి తండ్రులను నియమించాడు. మీకు భక్తిని నేర్పించటం తండ్రుల బాధ్యత. భక్తిహీనులైన తండ్రులరా, మీరేమి నేర్పిస్తారో మీరు ఆలోచన చేయండి. భక్తులైన తండ్రులను గురించి మాట్లాడుతున్నాను. మీరు భక్తిహీనులైతే మీరేం నేర్పిస్తారు చెప్పండి? మీరేమి ఇవ్వగలరు మీ పిల్లలకి? తండ్రిగా మీ పని ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నామే, ఏది? ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. ఎన్నో వచనం చెప్పాం? 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు వినుము. ఏమని వినమన్నాడు? చూడండి 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వినండి ఈ మాట. తండ్రులుగా దేవుడు ఎందుకు నియమించాడు అంటే, 3వది భక్తిలో పెంచటానికి, భక్తిని నేర్పించటానికి తల్లులను ఆయన నియమించాడు. తల్లిదండ్రుల నియామకం వెనకాల ఇది 3వ కారణం. భక్తిని నేర్పించటానికి. భక్తిని నేర్పించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. ఇది ఒక్క మాట చెప్పి నేను దాటి వెళ్తాను ఈ పాయింట్లో నుండి. పిల్లలకు భక్తిని నేర్పించటం భూమి మీద ఎవ్వరికి దేవుడు అప్పగించలా. సండే స్కూల్ పని కాదు, చర్చ్ పని కూడా కాదు. ప్రాథమికంగా కుటుంబం యొక్క బాధ్యతది. పిల్లలకు భక్తిని నేర్పించాల్సింది తొలిగా ఎక్కడ? ఇంట్లో, కుటుంబంలో. ఎవరు మీ సండే స్కూల్ టీచర్? ఎవరు? రమ్మను. ఎంతసేపు ఉంటారు సండే స్కూల్ టీచర్? ఎన్ని గంటలు ఉంటారమ్మా సండే స్కూల్లో పిల్లలు? గంటన్నర పిల్లల్ని సండే స్కూల్కి ఎవరు మీ సండే స్కూల్ టీచర్? ఎవరు? ఇక్కడ రమ్మను. ఇదేనా మీకు చెప్పేది? నువ్వు ఎన్ని గంటలమ్మా ఉండేది నీ పిల్లల దగ్గర? ఎన్ని గంటలు ఉండేది నువ్వు పిల్లల దగ్గర? తల్లిదండ్రులుగా పిల్లల దగ్గర మన దగ్గర పిల్లల్ని సేపు గడుపుతున్నారు. సండే స్కూల్లో ఎన్ని గంటలు గడుపుతున్నారు? ఎంత సింపుల్గా అంటారు. ఇది మీ పాస్టర్ ఎవరు? ఎంతసేపు ఉంటారు పాస్టర్ దగ్గర? మీ పాస్టర్ ఎవరు? మీ సండే స్కూల్ టీచర్ ఎవరు? మీ పెద్దలు ఎవరు? మీ సంఘం ఏది? ఇదేనా మీకు సంఘంలో చెప్పేది? భక్తిని నేర్పించాల్సింది గృహాలే. తల్లిగా తండ్రిగా భక్తిని అలవాటు చేసే బాధ్యత ఎవరిది? మనదే.
అందుకు దేవుడు నియమించాడు. నేను దాటి వెళ్తున్నాను త్వరగా. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు దేవుని చేత నియమించబడినవారు. వారు నువ్వు ఎన్నుకునేవారు కాదు, నువ్వు కోరుకునేవారు కారు. అతను మాత్రమే నీకు తండ్రిగా సరిపోతాడు, ఆమె మాత్రమే నీకు తల్లిగా సరిపోతుంది. ప్రపంచంలో ఇంకెవ్వరు నీకు తల్లిగా తండ్రిగా సూట్ అవ్వరు. వారు నిరుపేదలైనా, వారు నిరక్షరాస్యులైనా, వారు అందవిహీనంగా ఉన్నా, వారు వృద్ధాప్యములో ఉన్నా, వారు మాత్రమే నీకు సరిపోయిన వారు. అది గుర్తుపెట్టుకోండి. నియమించిన వాడెవరు? దేవుడే. నెంబర్ 1, తండ్రులు దేవుని చేత నియమించబడిన వారు. 2వది, తండ్రులు నియమించబడిన వారు మాత్రమే కాదు. ఇది అర్థం కావాలి. ఈ మాటలు మన మనసులో పడితే మనకు చాలా క్షేమం. దయచేసి రండి, కొత్త నిబంధనలో మరొక తండ్రి దగ్గరికి వద్దాం. తండ్రులు నియమించబడిన వారు మాత్రమే కాదు. తండ్రులు ఎవరు? ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. మీకు గుర్తుందో లేదో చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము ఏమన్నాడు చూడండి. ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. ఆ మాట ఒకటి పట్టుకోండి, చాలు, అర్థమైపోతుంది. ఇతనెవరు? అబ్రహాం. దేవుడు అబ్రహాము కనబడి ఒక మాట అంటాడు. పిల్లలు మీరు వినండి, తల్లిదండ్రులను కలిగిన పిల్లలు మీరు వినండి, ఇది మీ కొరకే. ఇందాక తండ్రులుగా మాకి అవి హెచ్చరికలు, ఇప్పుడు కుమారులుగా మీకి ఇవి. తండ్రులు నియమించబడిన వారు మొదటిది. 2వది, తండ్రులు ఎవరో తెలుసా? ఆ మాటలో ఒక మాట ఏరుకుందాం మనం. వినండి, నేను చెప్తాను, తర్వాత మీరే డిసైడ్ చేయండి వాళ్ళు ఎవరో. దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, వినాలి, నా వైపు చూడాలి, నీ బహుమానం ఎక్కువ అవుతుంది, నేను నీ కేడెముగా ఉంటా, నేను నిన్ను దీవిస్తా అని అంటాడు. ఎవరితో? అబ్రహాంతో. అబ్రహాం ఏమంటాడో తెలుసా? నాకు ఏమి ఇస్తే ఏమి, నాకు ఏమి ఇస్తే ఏమి, ప్రపంచంలోని ఐశ్వర్యాన్నంతా ఇచ్చినా నువ్వు నాకేంటి ప్రభువా? నాకెవరు లేరు, సంతానం లేరు. అబ్రహాంకి ఏం కావాలి? ఎవరు అక్కర్లేదు? ఆస్తి అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు. బహుమానము, కేడెము, ఐశ్వర్యము, ఆశీర్వాదము, నాకు ఇవేవి అవసరం లేదు ప్రభువా. నాకెవరు కావాలి? నాకు సంతానం కావాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రులకు పిల్లలు ఎలాంటి వారు? ఈ మాట ప్రకారం మీరే చెప్పండి నాకు. తండ్రులకు పిల్లలు ఎలాంటి వారు? ఆస్తి కంటే అధికమైన వారు. ఆస్తి కంటే అధికమైన వారు. ఇప్పుడు తండ్రులు మీకేమవుతారు చెప్పండి? అప్పుడు తండ్రులు మీకేమవుతారు? తండ్రులు మిమ్మల్ని తమ ఆస్తి కంటే, లేకపోతే ఐశ్వర్యము కంటే, ఆశీర్వాదాల కంటే మీరే ఎక్కువ అని మిమ్మల్ని గూర్చి తల్లిదండ్రులు అనుకుంటే అప్పుడు వాళ్ళు మీకేమవుతారు చెప్పండి? వాళ్ళకేం పేరు పెడదాం చెప్పండి? ఏం పేరు పెడదాం? ఆలోచించండి, ఒక మాట, ఒక సలహా ఇవ్వండి బ్రదర్. వారు దేవుని బహుమానం. ఇంకా నేనేం రాసుకున్నానో చెప్తాను. మీరే జీవితానికి సార్థకం అనుకునేవారు. తండ్రులు ఎవరు అంటే మీరే జీవితం అనుకునేవారు. పిల్లలే జీవితం, పిల్లలే జీవితానికి సార్థకం అనుకునేవారు. నా కుమారుడు, నా కుమార్తె నా జీవితానికి సార్థకం అనుకునేవారు.
ఆస్తి తృప్తినివ్వదు, ఐశ్వర్యము తృప్తినివ్వదు, ఆశీర్వాదాలు కూడా తృప్తినివ్వవు. వీటన్నిటికంటే అధిక తృప్తినిచ్చేది ఎవరు? పిల్లలే. మీరే జీవితం అనుకునేవారు తల్లిదండ్రులు, మీరే సమస్తం అనుకునేవారు తల్లిదండ్రులు. నాకేమొద్దు ప్రభువా, నాకు కుమారులు లేరు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నాకేమిచ్చినా నన్ను తృప్తిపరచలేవు ప్రభువా, నాకు పిల్లలు కావాలి. పిల్లలు ఉన్నారు అంటే తల్లిదండ్రులకు సమస్తం ఉన్నట్లు అర్థం. పిల్లలారా వినండి, కుమారులారా వినండి, మీరు మీ తల్లిదండ్రులకు సమస్తం. ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, ఆశీర్వాదాల కంటే మీరే వారికి ముఖ్యం. మీరే వారికి ముఖ్యం. మీరు తమ జీవిత సమస్తం అనుకుంటారు, మీరే సమస్తం అనుకుంటారు, మీరే ముఖ్యం అనుకుంటారు. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలకు మించి ఎక్కువ తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేవారు భూమి మీద ఎవరూ ఉండరు. అది మీకు తెలుసా? అది మీకు అర్థమవుతుందా? పిల్లలుగా మీకు అర్థమవుతుందా? ఒకటి రెండు వచనాలు నేను జ్ఞాపకం చేస్తా. ఇంకొక ఆమె అంటది. ఎవరామె అంటే, ఇదే ఆదికాండంలోనే ఉంది. ఆ తల్లి 30వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం ఆ మాట అంటాడు కదా, రాహేలు ఏమంటారు చూడండి. 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం మిమ్ము, నేను చచ్చిపోతా, నాకు ఈ జీవితమే వద్దబ్బా, నాకు ఈ బ్రతుకే వద్దు. ఎప్పుడు? మీరు లేకపోతే, పిల్లలు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దంటది. ఎవరా మాట అన్నది? రాహేలు. పిల్లలు లేకపోతే నాకు ఆశీర్వాదం వద్దు, నాకు ఆశీర్వాదం కాదు ప్రభు, నాకు పిల్లలే కావాలి. మీరు ఆశీర్వాదము కంటే మించిన వారు, మీరు తల్లిదండ్రుల ప్రాణము కంటే మించిన వారు. మీ అమ్మ నాన్న తమ ప్రాణము కంటే మిమ్మల్ని మిన్నగా చూస్తారు. ఇది నిజం. నన్ను దేవుడు చంపినా పర్లేదు, నాకు చావైన ఇవ్వు, నేను చచ్చిపోతా, లేని యెడల నేను చస్తా. ఎప్పుడు? ఎవరు లేకపోతే? పిల్లలు లేకపోతే. నేను జీవించే అర్థం ఉండదు అంటారు. తల్లిదండ్రులకు తమ ప్రాణం కంటే మీరే ముఖ్యం. ఆ సంగతి తెలుసా మీకు? కడు పేదలు కావచ్చు వాళ్ళు, అంత పెద్ద సౌందర్యం లేకపోవచ్చు వారికి. పిల్లలు ఇవి కూడా చూస్తారు తల్లిదండ్రుల్లో. తమ ప్రేమను మీ పట్ల వ్యక్తపరచాల్సినంతగా వ్యక్తపరచకపోవచ్చు వాళ్ళు. కానీ తల్లిదండ్రుల ప్రాణము కంటే మీరే వారికి ఎక్కువ. దానికి ఉదాహరణే ఈమె మాటలు. మాత్రమే కాదు, చూడండి ఇంకొక మాట. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా మీకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఎవరిమే? హన్నా. ప్రేమించే భర్త ఉన్నాడు, నెమ్మది లేదు ఆమెకి. ఎవరు లేరు? పిల్లలు లేరు. ఆమె ఏడ్చుచూ వచ్చెను. పుట్టక మునుపు ఆమెకు వేదన, పుట్టిన తర్వాత ఏంటి చెప్పండి? సంతోషం. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల సంతోషం ఎవరు? పిల్లలే. తల్లిదండ్రుల సమస్తం పిల్లలే. తల్లిదండ్రుల ప్రాణము కంటే ఎక్కువ పిల్లలు. తల్లిదండ్రుల సంతోషం పిల్లలు. పిల్లలు లేకమునుపు ఆమె ఏడ్చింది. పిల్లలు లేకమునుపు ఆమె ఏడ్చింది. తల్లిదండ్రుల సంతోషం పిల్లలు, తల్లిదండ్రుల ఆనందం పిల్లలు, తండ్రుల ఆనందం పిల్లలు. ఇంకొక మాట చెప్తాను. 1వ అధ్యాయం లూకాసు వార్త. టైం లేదు అందుకని ఫాస్ట్గా వెళ్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం
13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కనును. వృద్ధాప్యములో వీళ్ళకి వినబడిన సమాధానం ఇది. ఇలా చెప్తాను, టైం లేదు. తల్లిదండ్రుల ప్రార్థన ప్రధాన అంశం పిల్లలు. తల్లిదండ్రుల ప్రార్థన ప్రధాన అంశం పిల్లలు. ముసలివాడయ్యేంత వరకు పిల్లల కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు జకర్యా ఎలిజబెతులో. ముసలివాడయ్యేంత వరకు ప్రార్థిస్తూ వచ్చాడు. తల్లిదండ్రుల ప్రార్థనాంశం పిల్లలు. మీకు ఇంతకు మించి నేను చెప్పలేను. మీరు వారికి సమస్తం. మీరు లేకపోతే ఆనందం ఉండదు, మీరు లేకపోతే తృప్తి ఉండదు, మీరు లేకపోతే ఆశీర్వాదాలు కూడా విలువలేనివి అవుతాయి. మీరు లేకపోతే వాళ్ళ ప్రాణం కూడా వాళ్ళకు వ్యర్థం అనిపిస్తుంది. మీరు లేకపోతే వాళ్ళకి ఆనందం దూరం అయిపోతుంది. మీరు లేకపోతే ప్రార్థించడానికి వాళ్ళ దగ్గర కారణాలు కూడా కనపడవు. తల్లిదండ్రుల హృదయాలలో పిల్లల స్థానం ఇది. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు ఎవరు అంటే, తండ్రులు ఎవరు అంటే, మీరే జీవితం అనుకునేవారు, మీరే సమస్తం అనుకునేవారు. ఒక్క మాట సూటిగా అడుగుతాను, చెప్పండి, వాళ్ళను మోసం చేయటం న్యాయమేనా? వాళ్ళను నొప్పించటం న్యాయమేనా? వాళ్ళను దారి మళ్లించటం న్యాయమేనా? వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడటం న్యాయమేనా? ఎంతమంది పిల్లలు మంచివాళ్ళుగా కనబడుతూ తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. మీరే సమస్తం అనుకునే తల్లిదండ్రులు, మీరే జీవితం అనుకునే తల్లిదండ్రులు, మీరే ఆశీర్వాదాల కంటే ముఖ్యమనుకునే తల్లిదండ్రులు, మీరే తమ ప్రాణము కంటే ఎక్కువ అనుకునే తల్లిదండ్రులు, మీరే తమ సంతోషం అనుకునే మీ తల్లిదండ్రులను మీరు మోసం చేయటం. అమ్మాయి, బాబు, మీ తల్లిదండ్రులను మోసం చేయటం మీకు న్యాయమా? మంచిదానిగా నటించట్లా, అబద్ధాలు చెప్పట్లా, మోసం చేయట్లా, తండ్రులకు తెలియకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయట్లా. మీరే జీవితం అనుకుంటారు తండ్రులు మిమ్మల్ని. ఇది నిజం ప్రియులరా. ఒక తండ్రిగా నేను అనుభవించి చెప్తున్నా, హృదయపూర్వకంగానే చెప్తున్నాను. ఒక తండ్రిగా నేను అనుభవించి చెప్తున్నా. ఇంట్లో ఉంటేనేమో క్యాంపుకి వెళ్ళాలనిపిస్తుంటుంది. క్యాంప్స్కి పోయిన తర్వాత ఉంటుంది తిప్పలు. నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలనిపిస్తూ ఉంటుంది. పోయేంతవరకు ఏమనిపించదు, తిరిగి వచ్చేంతవరకు. రీజన్ ఏంటి చెప్పండి? ఆనందం అంతా ఎక్కడ ఉంటుంది? పిల్లలని. నాకు తెలిసిన, ఇప్పుడు సడన్గా జ్ఞాపకం వచ్చింది, కుమారుడు చాలా పెద్ద తప్పు చేశాడు, నష్టం చేశాడు, సాక్ష్యం పోగొట్టాడు, అవమానాన్ని తెచ్చివచ్చాడు. ఏమనొద్దు బ్రదర్ మీ బాబును అంటే ఒక మాట అన్నాడు. అడుగన్నా, నేను ఒక్క మాట అయినా అన్నానేమో అడుగన్నా. ఎందుకు అనలేకపోయాడు చెప్పండి? అడగండి నా కొడుకుని అడుగు. నేను ఒక్క మాట అన్నాను అడుగు. ఇప్పటికి నేను ఒక్క మాట కూడా అనలా. నోరు తెరిచి ఇప్పటికి నేను ఒక్క మాట అనలా. అంటానికి ఎందుకు ధైర్యం రా చెప్పండి? ఆలోచించేయండి. తండ్రులు మీరే జీవితం అనుకునేవారు. మూడవది తప్పకుండా చెప్పాలి, ఇది కూడా అవసరం. ఆదికాండం. తండ్రులు నియమించబడిన వారు మీ కొరకై, తండ్రులు మీరే జీవితం అనుకునేవారు మాత్రమే కాదు. తండ్రులు ఎవరో తెలుసా? ఆదికాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? యావత్తు ఇచ్చాడు.
ఏమేముంది అబ్రాహాం దగ్గర? మొత్తం. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. నేను ఊరికి అలా చెప్పి ముగిస్తాను, ముందుకు వెళ్ళిపోతాను. ఇంకొక పాయింట్ తప్పకుండా జ్ఞాపకం చేయాలి. తమకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. తమకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. తండ్రులు ఎవరో తెలుసా? తమకు కలిగినదంతా మీకు ఇచ్చేవారు. తమకు కలిగినదంతా మీకు ఇచ్చేవారు. ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను, నాకు టైం లేదు అందుకని. ఒకటయింది, అది సమస్య. అమ్మ చనిపోయిన తర్వాత ఒక కల పడింది. ఆ కల ముందు జరిగిన ఒక సన్నివేశం చెప్తాను. అంటే సమ్ మనీ ఒకవేళ అవసరమైతే ఇట్లా ఆలోచన వచ్చిందనమాట. ఒకవేళ డబ్బు ఇప్పుడు ఇమ్మీడియట్గా లేదు, అమ్మ వెళ్తూ ఎంత ఇచ్చిపోయిందో కూడా మాకు తెలుసు, అక్క వాళ్ళకి తెలుసు, పెద్దమ్మ వాళ్ళకి తెలుసు ఎంత ఇచ్చిపోయింది మాకు అనేది ఉన్నది. అది కూడా ఆ రోజు ఆదరణ కొరకు ఖర్చు పెట్టేశాం. ఇంకేమీ లేదు, నథింగ్, 0 పైస్ మాకు ఇచ్చి వెళ్ళింది మా అమ్మ నాన్న. ఏమిచ్చారంటే భక్తిని నేర్పించారు, గాంధీనగర్లో ఇళ్ళని ఇచ్చారు, తమకున్నవి ఉన్న వాటిని ఇచ్చి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు ఒక భరోసా ఉండేది, ఉన్నారు కదా అమ్మ నాన్న, ఏం భయము. ఒక మధ్యరాత్రి వచ్చిన తలంపు ఏంటంటే, ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా డబ్బు అవసరమై నేను ఎవరినైనా అడిగితే ఏమంటారు చెప్పండి? ఇస్తాను, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు, అంతే కదా అడిగేది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు బ్రదర్? పర్లేదు, సంవత్సరమైనా పర్లేదు, ఎప్పుడు ఇస్తారు? 3 ఏళ్ళు అయినా పర్లా, ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడగని ఒకే ఒక మానవ సంబంధం భూమి మీద అమ్మ నాన్న. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడగని ఒకే ఒక మానవ సంబంధం భూమి మీద అమ్మ నాన్న. జస్ట్ వాళ్లకు ఇవ్వటమే తెలుసు. మీరు ఎట్లా నాకు తెలియదు, ఒక తండ్రిగా మీరు ఎట్లా నాకు తెలియదు. నేను చెప్పాను కదా, అలాంటి తండ్రులు కూడా ఉంటారు కొంతమంది అని. తమకున్నదంతా ఇచ్చి వెళ్ళేవారు తండ్రులు. షర్టు కొనుక్కోవటానికి 3,000 లెక్క పెట్టేది లేదు గతంలో. ప్యాంట్ 5,000 అన్నా కూడా లెక్క పెట్టేది లేదు గతంలో. ఇప్పుడు పోయి షాపింగ్ చేయాలంటే భయం, ఆలోచన చేస్తాం. పిల్లలకి డ్రెస్ తీసేటప్పుడు ఇంత అంటే, కానీ అయితే ఏముంది, ఏమంటారు? కానీ ఎంత, 5,000? కానిలే, పిల్లల కంటే ఎక్కువ. మన మాటలు చూసారు. పిల్లలకు ఖర్చు పెట్టేటప్పుడు ఆనందం ఉంటుంది, మనకు ఖర్చు చేసేటప్పుడు ఎక్కడెక్కడో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అవసరమా ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? నేను ఖర్చు పెట్టుకోవాలన్నా నాకు అవసరమా ఇంత, నేను ఖర్చు పెట్టడం అవసరమా? వస్తుందేం కదా. పిల్లలకు పెట్టేటప్పుడు అది తెలుసా మీకు? ఇలా లేని తండ్రులు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు నేను దాన్ని. కానీ ఎక్కువ శాతం తండ్రుల లక్షణం ఇది. తమది ఖర్చు చేస్తూ ఉంటే ఏమనిపించదు, అసలు ఏం ఫీల్ కూడా అవ్వరు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆస్తి పోతుంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంటుంది, అప్పులు అవుతూ ఉంటాయి, పిల్లల కోసమే. అబ్రహాము తన జీవిత కాలంలో సంపాదించిన ఆస్తి అంతా, తమ కన్నదంతా ఇచ్చి వెళ్తారు వాళ్ళు. మీకు తెలుసా? తమకున్నదంతా ఇచ్చి వెళ్తారు మీకు. ఈ తండ్రులను మీరు మోసం చేస్తుంది, ఈ తండ్రుల హృదయాలను మీరు గాయపరుస్తుంది, ఈ తండ్రులకు మీరు అవిధేయత చూపేది. కష్టపడి సంపాదించి ఏమీ లేదు. మేము వచ్చినప్పుడు, ఎమ్మెనూరుకు వచ్చినప్పుడు ఏమీ లేదు. ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు గాంధీనగర్లో ఇళ్ళు చిన్న విలువ కాదవి. 6 మంది పిల్లల్ని, 4గురిని పెంచి పెద్ద చేసి, 4 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి, 2 మగపిల్లల్ని చదివించి, వాళ్ళు ఎంత ఇచ్చి వెళ్ళారు? వాళ్ళు తమకున్నదంతా ఇచ్చి వెళ్తారు. ఇంకెవరికి వస్తుంది చెప్పండి? ఇంకెవరికి వస్తుంది? తండ్రులు తమకున్నదంతా ఇచ్చి వెళ్ళేవారు. వాళ్ళు తండ్రులు, వారు నియమించబడిన వారు. చెప్పండి, మీరే జీవితం అనుకునేవారు. 3, తమకున్నదంతా ఇచ్చి వెళ్ళేవారు. 4వది ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను, పర్లేదు, స్పెషల్ డే కదా,
ఓ 2 నిమిషాలు నేను తీసుకుంటాను, పర్లేదు. 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతే ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. గాడిదని అక్కడే ఉండమన్నాడు, పనివారిని అక్కడే ఉండమన్నాడు. ఎవరిని వెంట తీసుకెళ్ళాడు కొండ మీదకి? చెప్పండి. కుమారుణ్ణి. ఎందుకు వెళ్తున్నాడు కొండ మీదకి? చెప్పండి, ఎందుకు వెళ్తున్నాడు కొండ మీదకి? ఆరాధించటానికి వెళ్తున్నాడు. ఆరాధించటానికి వెళ్తున్నాడు. మీరు అర్పించటానికి అంటారు, కాదు, ఆరాధించటానికి వెళ్తున్నాడు. ఆరాధించటానికి వెళ్తుండగా ఎవరిని తనతో పెట్టుకున్నాడు? మనతో పాటు పిల్లలు ఆరాధనకు మనతో నడిచి వస్తే ఎలా ఉంటుంది? మనతో పాటు సువార్తకు వస్తే ఎలా ఉంటుంది? మనతో పాటు బైబిల్ చదువుతూ ఉంటే ఎలా ఉంటుంది? వారిద్దరూ కలిసి నడిచారు, వారిద్దరూ కలిసి కట్టెలు పేర్చారేమో, వారిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. ఆరాధన అనుభవానికి, ఎక్కి వెళ్ళే అనుభవానికి, సమయం లేదు నేను త్వరగా వెళ్తున్నాను, ఆరాధన అనుభవానికి, ఎక్కి వెళ్ళే అనుభవానికి తన కుమారుడు తనతో ఉండటాన్ని కోరుకున్నాడు. నాకు తెలిసి ఆనందించాడు. అది ఆయనకు బాధే కావచ్చు. అందుకని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో ఇలా ఉంటుంది. విశ్వాసమును బట్టి అబ్రహాము అని ఉంటుంది, విశ్వాసమును బట్టి ఇస్సాకు అని కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, తండ్రులు ఎవరో తెలుసా? మీ సహవాసాన్ని, మీ సాన్నిహిత్యాన్ని ప్రతి స్థలములో కోరుకునేవారు. దే నీడ్ యువర్ టైం. మీ సమయం మీ తల్లిదండ్రులకు కావాలి, మీ సహవాసం మీ తల్లిదండ్రులకు కావాలి. చెప్పించుకునే పరిస్థితి ఇప్పుడు. కొంచెం సేపు కూర్చోరా, కొంచెంసేపు కూర్చొని మాట్లాడినైనా 2 నిమిషాలు నా ఎదురు కూర్చో, మాట్లాడిపో. చెప్పించుకునే పరిస్థితి ఇప్పుడు. 2 minutes నాయనా, కొంచెంసేపు కూర్చోరా, నెమ్మది కూర్చో. ఇంటికి వస్తే ఫోన్, స్కూల్ నుంచి వస్తారు, కాలేజీ నుంచి వస్తారు, నెక్స్ట్ పట్టుకునేది ఏంటి చెప్పండి? ఫోన్. నెక్స్ట్ ఏముంది? ఒక ప్రశ్న ఉంది, తిన్నాం, ఇంకా అయిపోయింది. పోతున్నాం, ఇంకొక మాట, అయిపోయింది. అవసరమైతే నీళ్ళు ఇవ్వు, ఇంకొక మాట, లేదంటే అన్నం పెట్టు, అంతే. తండ్రి కుమారులు కలిసి ప్రయాణం చేయటం ఎంత అద్భుతంగా ఉంటుంది. తండ్రి కుమారులు, తల్లి కుమార్తె, తండ్రి కుమార్తె కలిసి మందిరానికి నడుచుకుంటూ వస్తే ఎంత బాగుంటుంది. వారిద్దరూ కలిసి వాక్యం చదువుతూ ఉంటే ఎంత బాగుంటుంది. వారందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. తమ అనుభవాలు మీకు కూడా ఉండాలని కోరుకునేవారు తల్లిదండ్రులు. వారు మోకరించినప్పుడు వారికి ఉండే పెద్ద పెద్ద కోరికలు ఏముండవు, మీరు మోకరిస్తే చాలనుకుంటారు. వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు వాక్యం చదివితే చాలనుకుంటారు. చాలు, ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం తల్లిదండ్రులకి. మందిరానికి వస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులతో పాటు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే ఇట్స్ ఎనఫ్. దానికి మించి తృప్తి ఉండదు తల్లిదండ్రులకి. ప్రభు పని చేస్తూ ఉంటే, ప్రభు పనిలో మీరు సహకారులుగా ఉంటే దానికి మించిన సంతోషం ఉండదు తల్లిదండ్రులకు. కుటుంబంగా కలిసి సమయాన్ని గడిపితే దానికి మించిన ఆనందం ఉండదు తల్లిదండ్రులకు. యవన చెల్లి తమ్ముళ్ళారా, ప్రియ సోదరులారా, సోదరులారా, స్పెండ్ సమ్ టైం విత్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపండి, మాట్లాడండి, సంభాషించండి. మా అమ్మతో మాట్లాడాలని ఉంది, లేదు, ఛాన్స్ లేదు. మా నాన్నతో కొన్ని మాటలు చెప్పాలని ఉంది, అవకాశం లేదు. పోయాక ఎంత కావాలని అరిచి గీపెట్టిన దొరకరు వాళ్ళు. కలలోనైనా తీసుకురా ప్రభు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి నాకు. పోయిన తరువాత వాళ్ళని మిస్ అవుతాం, పెయిన్ఫుల్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్.
లేనప్పుడు ఏడుస్తున్నారు కొంతమంది. ఉన్నప్పుడు సమయాన్ని గడపండి, సంభాషించండి. వారితో పాటు కలిసి వారి అనుభవాలు మీ అనుభవాలుగా చేసుకోండి. వారు ప్రార్థిస్తున్నప్పుడు మీరు ప్రార్థన కూర్చోండి. వారు వాక్యం చదివితే మీరు వాక్యం దీనికి మించిన ఆనందం ఒక తండ్రిగా నాకు, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, తండ్రులుగా ఇంకెవ్వరికి ఇంకేమీ ఉండదు. ఇదే గొప్ప అనుభవం, గొప్ప అనుభూతి. మీరు రక్షించబడ్డారా, ప్రాణం బయటకు వచ్చినట్లు దక్కినట్లు అర్థం. ఇంక అయిపోయింది సమస్తం. భయమంతా ఏంటో తెలుసా? పిల్లలు మేము రక్షించబడి పరలోకానికి పోతే పిల్లలు పాతాళములో యుగయుగాలు కాలుతున్నారన్న ఆ మాట వినబడ్డప్పుడు భయమేస్తుంది. ప్రార్థనంతా ఒకటే, రక్షించబడితే చాలు ప్రభువా, వారు రక్షించబడితే చాలు ప్రభువా. తండ్రులు మీ సమయాన్ని, మీ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు. భక్తిలో, భౌతిక సంబంధమైన విషయాల్లో 4 విషయాలు చెప్పాను కదా. చెప్పండి, ఎవరు తండ్రులు? నియమించబడ్డవారు. ఇలా చెప్పుకుందామా? వాళ్ళు మాత్రమే నీకు సూట్ అవుతారు, ఇంకెవరు సూట్ అవ్వరు. 2, ఎవరు తండ్రులు? మీరే జీవితం అనుకునేవారు. తమ ప్రాణం కంటే, తమ ఆశీర్వాదాల కంటే మీరే ఎక్కువ, మీరే సంతోషం, మీరే తమ ప్రార్థనాంశం. 3, తండ్రులు ఎవరు? తమకున్నదంతా ఇచ్చేవారు. 4, తండ్రులు ఎవరు? మీ సాన్నిహిత్యాన్ని, మీ సహవాసాన్ని కోరుకునేవారు. ఫోన్లు పక్కన పెట్టండి, తల్లిదండ్రులతో గడపండి, సంభాషించండి, మాట్లాడండి, చర్చించండి. బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగా.